నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రణస్థలంలో డిజిటల్ లైబ్రరీ పెడతామన్న రామ్మోహన్ నాయుడు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలన్న కేంద్ర మంత్రి ఖమ్మం నగరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందన్న రామచంద్రరావు సత్తుపల్లి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే సండ్ర విమర్శలకు ఖండన ప్రజాసేవ చేసే రాగమై దయానంద్ ఎమ్మెల్యేలే అన్న చెల్లగల్లు కామారెడ్డి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న డెంగ్యూ రోగులతో నిండిన జుక్కల్ల నిజాం సాగర్ ఎల్లారెడ్డి హాస్పిటల్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ కోసం బొప్పరాజు డిమాండ్ సీఎం చంద్రబాబుకు ఏపీ జేఏసీ అమరావతి కృతజ్ఞతలు శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరతతో ఎందరో బాధపడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆర్ఏ మామ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన రక్తదానం శిబిరంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన యువత తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. రణస్థలం మండలంతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన తండ్రి ఎర్రనాయుడు ఈ ప్రాంతంలోనే తుదిశ్వాస విడిచారని గుర్తు చేసుకున్నారు. రణస్థలంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఎక్కడ లోటు లేకుండా రామ్మోహన్ నాయుడు అంటే మా ఎంపీ కూడా ఆయన విధంగా ఎచ్చర్ల నియోజకవర్గం కానీ రణస్థలం కానీ మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని నాకు కూడా కాస్త చోటిచ్చి మీరందరూ కూడా అభిమానం చూపించారు. అందుకే రణస్థలం కానీ ఎచ్చర్ల నియోజకవర్గం కానీ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి శ్రీకాకుళం ఎంత ముఖ్యమో ఈ నియోజకవర్గం కూడా నాకు అంతే ముఖ్యం. ఇలా సమాజం నుంచి మంచి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రమణ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంపూర్ణంగా ఆశీర్వదించి మనం కిందకు లాక్కోవడం కాదు, మనం భుజం తోడు చేసి ముందుకు నడుస్తూనే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్దాం. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, సంక్షేమానికి, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వేములవాడలో జరిగిన సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆది శ్రీనివాస్ విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. అయితే నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహిత్ అలీ అన్నారు. అన్ని మండలాల్లో ఈ మధ్యలో 2-3 జర్నలిస్ట్ యూనియన్లు కావడం వల్ల మరి ఎవరి జర్నలిస్ట్ యూనియన్ సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారికి ఆఫీసులు ఓపెన్ చేసుకుని ఉన్నారు. అది మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటుంది, బాగుంటుందని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యర్థి లేదు. వేరే పట్టణంలో ఉన్న ప్రధాన ప్రెస్ క్లబ్ 10 లక్షలు మాట ఇచ్చిన 5 లక్షలు 4 లక్షలు ఇచ్చినప్పుడు ఇంకా 6 లక్షలు ఇస్తా, మళ్ళీ దేవుడిని ఇంకే 5 లక్షలు అటువంటి వెనక్కిపోయలేదు, తప్పనిసరిగా ఇస్తాను. పట్టణంలో రాబో రోజుల్లో మండలాల్లో మీరందరూ కూడా మా సంఘాల కంటే కూడా నాకు అభ్యర్థులు లేదు. కానీ మండలాల్లో మాత్రం ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటే బాగుంటుంది. 10వ తారీఖున ఒకరు, 20వ తారీఖున ఒకరు, 30వ తారీఖున ఒకటి, ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటేనేమో ఆ విధంగా లేదనుకుంటే మీరు మండలంలో పెద్ద మనుషులు ఆలోచన చేసి మీరు చెప్పినట్టయితే మండలాల ప్రెస్ క్లబ్లకు కూడా నేను నిధి ఇవ్వడం. ఖమ్మంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ నాయకులకు సభ్యత్వ కార్యక్రమం గురించి వివరించారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి 200కు పైగా సభ్యత్వాలు చేయించాలని మండల అధ్యక్షులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందని, 6 గ్యారెంటీలలో ఒకటి కూడా అమలు చేయలేదని రామచంద్రరావు ఆరోపించారు. అలాగే హైడ్రా పేరుతో రాజకీయ ప్రత్యర్థుల మీద బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ సర్కారు కూడా కక్ష సాధిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు
వాళ్ళు దానికి గొప్పగా గ్యారంటీలు చెప్పుకున్నారు. ఏ గ్యారంటీలు కూడా ఈరోజు అమలు పరచట్లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల విషయంలో మొన్న నేను వరంగల్ జిల్లాలో 2 గ్రామాలు తిరిగాను. అక్కడ రైతులను అడిగాను, మీకు రైతు రుణమాఫీ అయిందా అని. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అనేక గ్రామాల్లో అనేక మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. అయిన వాళ్ళకు కూడా కొంత భాగమే అయింది. కొంతమంది మాకు 20,000 వచ్చినాయి, కొంతమంది 80,000 వచ్చినాయి. కానీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కాలేదు. అయినా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కష్టపడే మట్ట రాగమై ఆమె భర్త దయానంద్ ఇద్దరు తమ ఎమ్మెల్యేలే అని కాంగ్రెస్ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2 ఎమ్మెల్యేలు అంటూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన విమర్శలను చల్లగుళ్ల తిప్పికొట్టారు. అవును, మాకు 2 ఎమ్మెల్యేలు అన్నారాయన. సండ్ర మాదిరిగా కమిషన్ల కోసం కకృతి పడకుండా నీతి నిజాయితీతో డాక్టర్ వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజాసేవ చేస్తున్న రాగమై దంపతులు తమకు ఎమ్మెల్యేలే అన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా వారు చూస్తున్నారని చల్లగల్ల అన్నారు. తట్టుకోలేకపోయి మాట్లాడాయి. మీరు ప్రజాసేవ చేస్తున్నారా? మట్టా కుటుంబం ప్రజాసేవ చేస్తున్నారా? ప్రజాసేవ పేరుతో మీరు సంపాదించుకుంటున్నారా? ప్రజాసేవ పేరుతో వీళ్ళు సంసారాలు గొల్ల చేసుకుంటున్నారా? ఇవన్నీ ప్రజల కలవా? నిజమైన ప్రజాసేవకులు ఎవరో మొన్న ఎన్నికల్లో తీర్పించారు. మేము ముందే చెప్పా, మేము మట్టా రాగమయ్యి దయానంద్ పేరులోనే ఉంది. కాలు ఊపుకుంటూ దందా చేయలేదుగా, షారో ఎమ్మెల్యే చేయలేదుగా. ఎక్కడ ఒక్కడ చూపించండి. పిల్లలకు భోజనం పెడుతున్నారా పెట్టట్లేదా అని చూడటానికి ఎమ్మెల్యే అవసరం లేదు. మేము కూడా పోయి చూస్తాం. వసూలు కార్యక్రమం చేయట్లేదు కదా, అది చేస్తే చూపించండి. మీరు గతంలో చూడలేదు. మీరు కలెక్షన్లకు ఒకడు ఉంటారు, ఖర్చు పెట్టడానికి ఒకడు ఉంటారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో 150 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ రోగులతో ప్రభుత్వ హాస్పిటల్ కిక్కిరిసిపోయింది. ప్రైవేట్ హాస్పిటళ్లు కూడా డెంగ్యూ రోగులతో నిండిపోయాయి. వర్షాకాలం సీజనల్ వ్యాధులతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. రోగులు రాకుండా ఉండేందుకు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు రాకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు. అలాగే వర్షాకాలం సీజనల్ వ్యాధులు, డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో భయాందోళన నెలకొంది. జిల్లాలోని జుక్కల్, నిజాం సాగర్, ఎల్లారెడ్డి, బన్సువాడ ప్రభుత్వ హాస్పిటల్స్లో రోగులు పెరిగిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందరికీ ప్రభుత్వం వెంటనే 150 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని ఓయూ, టీఎస్, జేఏసీ చైర్మన్ భట్టు శ్రీహరి నాయక్ కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తమ డిమాండ్ల సాధనకై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు భట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ, గిరిజన వర్గాల నుంచి మొదటి తరం యువకులుగా మేమంతా ముందుకు వచ్చినాం. ఇంకా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాం. మేమంతా ఈ వర్గాల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పిహెచ్డీ, ఎంఏ, ఎంపీ చేసేటువంటి మేమంతా ముందున్నాం. కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు చేసుకోవడం క్రమంలో, లీడర్షిప్ స్ట్రెంథెన్ చేసే క్రమంలో అందరూ భాగస్వామ్యం చేసి విధానాల భాగస్వామ్యం కల్పిస్తారని, పరిపాలన భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పి ఈరోజు మేమంతా కూడా సమావేశం.
దేశంలో అధిక జనాభా గల బీసీల స్థితిగతులను మార్చేందుకు తుదిశ్వాస వరకు పోరాడిన బీసీ మండల్ ఆశయ సాధనకు నడుం బిగిద్దామని వక్తులు పేర్కొన్నారు. మండల్ 106వ జయంతి వేడుకను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘం నాయకుడు సమ్మయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ తిరుమలి, ఉద్యోగ సంఘం నాయకులు వినోద్, చారి, పృథ్వీ మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఇప్పటికీ అణచివేతకు గురవుతున్నారని వర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రారంభించారు. దీని ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వక్తులు చెప్పారు. బీసీ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడిని. నిన్న మేము సిద్దిపేటలో కూడా ఒక 100 మంది ఎంప్లాయీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కులాలను పక్కన పెట్టి ఒక బీసీ నినాదంతో ముందుకు తీసుకెళ్లాలనేది దీని ఉద్దేశం. అల్టిమేట్గా ఒక తెలంగాణ ఎంప్లాయీస్లో యూనిటీ తీసుకురావడానికి జరుగుతున్న అన్యాయాల మీద ఈ దేశంలో కులగణన కోసం ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఫెడరేషన్ ఈ పల్లెకు అంటే మామూలుగా సెలవు దినాలల్లో మండల స్థాయి వరకు తిరిగి ఈ దేశంలో కులగణన చేయాలి అనే ప్రచారం చేయడానికి మేము ప్రతినబూనిను. బీపీ మండల్ జన్మదినం సందర్భంగా మేమందరం ఇక్కడ ఉద్యోగస్తులం, ఇంటలెక్చువల్స్, మేము బీపీ మండల్ నిలబడ్డటువంటి న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం నిలబడాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుందామని మేము ఇక్కడ వచ్చినాం. తెలంగాణలో సామాజిక న్యాయం కావాలి, ప్రజలు తెలంగాణ కావాలి అని చెప్పేసి పోరాటం చేసిన మాకు అధికారం రాలేదు. ఇప్పుడు మేము దానికి తయారవుతున్నాం. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎలక్షన్స్లో మా ప్రజలకు సంబంధించి మా అట్టడుగున ఉన్న ప్రజలని తయారు చేసి వాళ్ళని ఓటర్లుగా తయారు చేసి నాయకులుగా తయారు చేసి సామాజిక న్యాయ తెలంగాణని ఏర్పడాలనేటువంటి నిర్ణయాన్ని కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. 12వ పీఆర్సీ తక్షణమే నియమించి త్వరగా అమలు చేయాలని అన్నారు. బహుళ సభ్యత్వానికి ఏపీజేఏసీ అమరావతి వ్యతిరేకమన్నారు. ఏదో ఒక సంఘంలో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలని బొప్పరాజు చెప్పారు. అలాగే ఉద్యోగులకు ఉపయోగపడే పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు తెస్తారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఆర్ ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇప్పటికే 1/7/2023 నుంచి మాకు 12వ పీఆర్సీ అమలు కావాలి. మరి ఇప్పటికీ సహజంగా అయితే 1/4 అంటే ప్రభుత్వం రాగానే 1/5 1/4 నుంచో లేదా పోయినసారి ఇచ్చినట్టుగా జూన్ 1వ తారీఖు నుంచి అయినా మాకు ఐఆర్ అమలు కావాలి. కానీ ఇంతవరకు మీరు ఐఆర్ ఇస్తామని ప్రకటించినటువంటి ఐఆర్ని ఇంకా ఇవ్వలేదని ఆశగా రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదురు చూస్తారు. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని ఏదైతే కొత్త సాంప్రదాయాలుగా వస్తున్నటువంటి ఐఆర్ని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఐఆర్ని ప్రకటించాలని మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి 7-8 నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువట్టడం జరిగింది. సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదేవిధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి అందరికి కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా యొక్క ధన్యవాదాలు.
కోనసీమ జిల్లా రెడ్డిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెడ్డిపల్లిలోని మాదిగ యువకులు కొందరు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేశారు. తమ జాతికి 2 కళ్ళైన 2 నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడంపై స్థానిక మాదిగ నాయకులు మండిపడ్డారు. విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రెడ్డిపల్లిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భారీగా మోహరించారు. రాత్రి మరి రెడ్డిపల్లి ఉన్నటువంటి మాదిగ సోదరులు మా సోదరులు మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 2 గంటల ప్రాంతంలో మరి యొక్క విగ్రహాలని గుర్తు తెలియని వ్యక్తులు మరి తీసివేసి మరి ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి. ఇవాళ మరి జాతి నాయకులైనటువంటి 2 కళ్ళుగా భావించే మరి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విగ్రహాలను తొలగించడం చాలా అవమానకరం. అది ఇవాళ వాళ్ళని కించపరిచే విధంగా మరి వాళ్ళు చేశారని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి ఈ విగ్రహాలను పెట్టి 2 రోజులు అవుతుంది. మరి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మరి విగ్రహాలని మరి తొలగించి ఎక్కడ పడేశారో కూడా తెలియకుండా మరి పోయినవి. దీని మీద ప్రభుత్వం అధికారులు అంటే స్పందించి మళ్ళీ ఉన్న ప్లేస్లోనే విగ్రహాలు పెట్టిన ప్లేస్లోనే మరి త్వరగా విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున. అలాగే ఈ విగ్రహాలు ఎక్కడున్నవి ఏంటనేది ప్రభుత్వం వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి వెంటనే మరి ఈ యొక్క విగ్రహాలు పెట్టే విధంగా మరి ప్రభుత్వ చర్యలు తీసుకుంటారని మేము ఒక అధికారులు. కొత్తగా కాలనీకి వచ్చిన వారికి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆశ్రయం కల్పించాలని కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఒంటరిగా వచ్చిన వారి వివరాలు తెలియకుండా ఆశ్రయం ఇవ్వద్దని చెప్పారు. అనుమానిత వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. మైదుకూరు డివిజన్ పరిధిలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నాకాబందీలో 6 సిఐలు, 10 మంది ఎస్ఐలు, సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. సారా, గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తుంటే తెలపాలని కాలనీ వాసులు సిఐ సద్దయ్య హసం కోరారు. కడప జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జరిపించడమైంది. మనం గమనిస్తున్నాము ఇప్పట్లో ఎక్కడెక్కడ నుంచో కొత్త వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కొంచెం అంటే లేబర్ కాలనీలో ఉండడము, వాళ్ళు ఏదైనా కానీ నేరాలు చేస్తే కనుక ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది. అట్లాగనే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పట్లో ఎక్కువగా ఈ వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టడము అంటే మనకేమనిపిస్తుంది, ఏదో తక్కువకి వస్తుంది కదా, ఎవరో తీసుకుందాంలే ఏం కాదులే అని చెప్పేసి అవి వాళ్ళు ఎక్కడో దొంగతనాలు తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఈ గాంజా ఉంటుంది, వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి వీటన్నిటినీ అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే మొత్తం మన సబ్ డివిజన్ పోస్ట్తో మొత్తం 6 మంది సిఐలు, దాదాపు 10 మంది ఎస్ఐలు, తర్వాత దాదాపు 100 మంది కానిస్టేబుల్స్తోనూ అందరితో కూడా చేయడం జరిగింది. డ్రైనేజ్లు శుభ్రం చేయడం లేదని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని క్లిరంపూడి మండలం కృష్ణవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజ్లు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు బయటకు వెళ్లడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ వారు ధర్నా చేపట్టారు. డ్రైనేజ్ పొంగి అంబేద్కర్ కాలనీ నీటిలో మునిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కాలనీ నీటి ముంపునకు గురికాకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కృష్ణవరం గ్రామస్తుల ధర్నాతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు పేటలు ఉన్నాయి, 2 రోడ్లు ఉన్నాయి, 2 రోడ్లు డౌన్ అయిపోయాయి. ఆ 2 రోడ్లు కూడా డౌన్ అయిపోయి 2 డ్రైన్లకి డ్రైన్ తీసి చెప్పండి, 2 డ్రైన్లు కొంచెం రోడ్లు కప్పెట్టండి, ఏదో దళిత పేటకి ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పండి. మీరేం చెప్తున్నారు? సుమారు పోతున్నారు, అక్కడ పంపాలా, పోతున్నారు పేషెంట్ ఆడుకోడు లారీలు పంపాలా. దళిత పేట 2 పేటలు ఉన్నాయి, 2 రోడ్లు ఉన్నాయి, 2 రోడ్లు డౌన్ అయిపోయాయి. 2 రోడ్లు
25 లోపు వయసున్న బాల్యమిత్రులు ఆకస్మికంగా శత్రువులయ్యారు. ఈ శత్రుత్వం ఓ స్నేహితుని పొట్టన పెట్టుకుంది. తల్లిదండ్రుల ఏకైక కుమారుడిని కోల్పోయేలా చేసింది. ఇంతకీ అంతటి ఆప్తమిత్రుల మధ్య అంత బద్ధవైరం ఎందుకు ఏర్పడింది? ఆ అవాంఛనీయ పరిణామానికి కారణమెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బస్తీలో 2వ క్లాస్ నుంచి బీటెక్ డిగ్రీ వరకు ఆప్తమిత్రులుగా మెలిగిన 3 విద్యార్థుల మధ్య ఒక్కసారిగా వైర వాతావరణం ఏర్పడింది. ప్రాణ స్నేహితులు బద్ధ విరోధులుగా మారారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసును పోలీసులు 3 గంటల్లో ఛేదించారు. ఈ హత్యలో 7 నిందితులకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన శాంతయ్య, అనిత దంపతుల ఏకైక కుమారుడు ప్రశాంత్. హైదరాబాద్ బాలాపూర్లో తన తల్లితో పాటు ప్రశాంత్ నివసిస్తున్నాడు. స్థానిక MVSR కళాశాలలో ఈ విద్యార్థి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. పాల వ్యాపారి మాధవ్ యాదవ్, ప్రశాంత్ ఇద్దరూ ఒకే బస్తీ వాసులు. బాల్యం నుంచి మంచి స్నేహితులు. అయితే వీరి మధ్యకు ఓ యువతి ప్రేమ వ్యవహారం రావడంతో స్నేహం కాస్త పగగా మారింది. పాల వ్యాపారం, బీటెక్ చదువు, ఈ కొలమానాలు యువతి ప్రేమలో అడ్డుగా తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. బాలాపూర్ గణేష్ చౌక్, అరేబియన్ రెస్టారెంట్ ఏరియాలో ప్రశాంత్కు స్నేహితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 3 యువకులు ప్రశాంత్పై దాడికి తలపడ్డారు. ఒక యువకుడు ప్రశాంత్ పొట్టలో కత్తితో పొడిచాడు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రశాంత్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు మాధవ్ యాదవ్, మహేష్ యాదవ్, సుమంత్, నరేష్, మహేష్, కిరణ్, యశ్వంత్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. యువతితో ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని, మద్యం సేవించి యువకులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ హత్య కేసును సవాలుగా తీసుకున్న తమ సిబ్బంది 3 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఎంతో భవిష్యత్తున్న యువత కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలతో తమ జీవితాలు నాశనం చేసుకోవడం, ఇతరుల నిండు ప్రాణాలు తీసేయడం అత్యంత శోచనీయం. అనంతపురం జిల్లా సింగనమల మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై సింగనమల సీఐ కౌలుట్లయ్య ఉక్కుపాదం మోపారు. సింగనమల సర్కిల్ వద్ద గార్లదిన్నె సింగనమల మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీఐ పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను గార్లదిన్నె నార్పల పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీఐ సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటించాలని సీఐ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని షికారిపేట్లో పోలీసులు గార్డెన్ సర్చ్ నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామన్జీ నాయక్ పర్యవేక్షణలో గార్డెన్ సర్చ్ జరిగింది. నందికొట్కూరు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా దాచిన 1000 లీటర్ల బెల్లం ఊటను గార్డెన్ సర్చ్లో భాగంగా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న డ్రమ్ములు, బెందెలను కూడా ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటు సారాతో పాటు రవాణా చేసేందుకు ఉపయోగించే నెంబర్ ప్లేట్లు లేని మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్. స్టే ట్యూన్డ్.